అందించినామండి. లేదండి, గౌరీ గారిని రైతు ఒక్కసారి బంధు ఇచ్చినాము, పెన్షన్లు దీంట్లో ఇచ్చినాము. గౌరీ గారిని ఇన్వాల్వ్ చేస్తా. ఒక్కసారి సాచురేషన్ మోడ్ అనేది మీరు చెప్తున్నారు గౌరీ గారు. ఎందుకంటే ఈ పదం అనేది ఫస్ట్ మనం రాజశేఖర రెడ్డి గారు దగ్గర ఎక్కువ సందర్భాల్లో ఇది విన్నాం. దాన్ని ఏదో వాళ్ళు వాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ గురించి కట్టినవే ఇవ్వాలి వాటి వరకు చాలా చోట్ల అవి చెదలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మనం మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు ఉండొచ్చు. ఏ ప్రభుత్వం గొప్పలు ఏం చేస్తుంది అని కాదు, మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు. కానీ శాచురేషన్ అనే పదం ఉందే అది ఎలిజిబులా కాదా అనేది గౌరీ గారు చెప్పాలి. గౌరీ గారు ఎందుకంటే సాచురేషన్ అంటే సాచురేషన్ అనే పద్ధతి ఏంటంటే అర్హతలు ఎవరెవరికి అర్హత ఉందో వాళ్ళందరికీ ఇవ్వాలి అన్నట్టు. దట్స్ మీనింగ్ సాచురేషన్. ఎవ్రీ అనర్హులు అనేవాళ్ళు ఎవరు కూడా అర్హత ఉన్నవాళ్ళు ఎవరు కూడా మిగిలిపోకూడదు. అందరికి వచ్చున్నారు. 100 మంది అరువులు ఉంటే 100 మందికి డబుల్ బెడ్రూమ్ రావాలి, 100 మందికి రైతు భరోసా రావాలి అంటే అట్లా అది దట్ ఈస్ కాల్డ్ సాచురేషన్. అదే ప్రతి ఒక్క ఎలిజిబుల్ పర్సన్ కి 100% అందాలి అన్నట్టు అది సాచురేషన్ మోడ్. ఇప్పుడు గ్రామ సభలు పెట్టేది అట్లని రియల్ ఎస్టేట్ భూములకి ఇస్తే అది మరి సాచురేషన్ మోడ్ కాదేమో. రైతు బంధు రియల్ ఎస్టేట్ వ్యవసాయం చేయని వాళ్ళకి కూడా ఇచ్చారనుకోండి, అది సాచురేషన్ లిస్ట్ లోకి వస్తుందా అంటే అనర్హులకు ఇచ్చారనే లిస్ట్ లోకి వస్తా, అదొక డిబేట్. లేదు, ఇప్పుడు డెఫినెట్ గా ఎలిజిబుల్ పర్సన్ గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ పెట్టుకొని దిగుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి, దాంట్లో ఇన్కమ్ ఇది ప్రయారిటీస్ ఏమన్నాయి, వాట్ ఆర్ ద ఇన్కమ్ సోర్సెస్ ఏమన్నాయి, వాళ్ళకు ఇది ఒకటి ఉంటుంది. పెన్షనర్స్ ఉన్నారు, ఎవరు పెన్షన్ ఇవ్వాలి, విడో పెన్షన్ ఎవరికి ఇవ్వాలి, ఏజ్ అవన్నీ పట్టుకొని ఉంటుంది. ఎకనామిక్ క్రైటీరియా ఉంటుంది. గ్రామ సభ పెడితే ఒకటి ఏంటంటే పబ్లిక్ లో ఎక్స్పోజ్ అయిపోతారు అందరు. అంటే ఎలిజిబుల్ పర్సన్ కి డెఫినెట్ గా లీస్ట్ మనకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో నిజంగానే అర్హతలు ఉన్నారో వాళ్ళు బయట ఓపెన్ గా తెలిసిపోతుంది గ్రామ సభలో. అది డెఫినెట్ గా ఇట్స్ గుడ్ థింగ్. పర్టికులర్లీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విషయంలో కానీ మనకి పెన్షన్ ఇచ్చే వాళ్ళకి తెలవాలి కదా మనిషి. ఇప్పుడు ఏ మనిషికి అయితే పెన్షన్ అలాట్ చేస్తుందో గవర్నమెంట్, ఆ పర్సన్ ఉన్నాడా లేదా, ఆ పర్సన్ ఏజ్ ఎంత తెలవాలి కదా. ఇది తెలిసిపోతుంది కదా మనకు. గ్రామ సభ పెడితే మనకి ఇవన్నీ ఇది ఎక్స్పోజ్ అవుతుంది. కానీ డెఫినెట్ గా ఇప్పుడు లేదు అని కాదు, గొడవ కూడా అవుతుంది. ఎందుకంటే కొంత ఇన్ఎలిజిబుల్ పర్సన్ ఆల్రెడీ డ్రై చేస్తున్నారు అనుకో, వాళ్ళ మీద కంప్లైంట్ పోతాయి, రసబస అయితే గొడవలు అవుతాయండి. అది డెఫినెట్ గా తప్పదు, అది దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. కాబట్టి ఎవ్రీ ఎలిజిబుల్ పర్సన్ కి ఇవ్వాలి అంటే గ్రామ సభ పెట్టవలసిందే. పర్టికులర్లీ మనకి ఇందిరమ్మ హౌదులు కానీ లేదా పెన్షన్ విషయంలో కానీ జనరల్ గా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే విలేజెస్ కూడా డైనామిక్ చాలా చేంజ్ అయిపోయిందండి. మెజారిటీ ఆఫ్ ద యూత్ మనకు విలేజెస్ లో ఉన్నారు, కానీ మెజారిటీ అంటే చాలా మంది పక్కా నియరెస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వెళ్ళి పనిచేస్తున్నారు. ఊర్లలో ఉండే వాళ్ళు చాలా తక్కువైపోయారు. అండ్ సెకండ్ థింగ్, ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఎక్కువైపోయింది. మనకు మా దగ్గర ఒక వాచ్మెన్ పనిచేస్తున్నాడు, మా దగ్గర ఉంటాడు, మహబూబ్నగర్ లో ఉంటాడు, నా దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు 2 ఎకరాలు ఉందనుకోండి, ఆయన అక్కడ కౌలుకి లేబర్ కి ఇచ్చేసి పని చేయించుకుంటున్నాడు. అంటే ఫిజికల్, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని అంటే మనం 2 ఎకరాల్లో ఆయన వ్యవసాయం చేసి ఇక్కడ వాచ్మెన్ ఇచ్చేస్తాడు. ఇక్కడ వచ్చి ఈ వాచ్మెన్ కి డ్యూటీ చేసుకుంటాడు. వాళ్ళకి ఇక్కడ ఉన్నాడు అని అంటే మళ్ళీ అక్కడ రేపు బెనిఫిట్ వస్తుందా రాదా అని అదొక భయం ఉంటుంది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూస్. మనకు ఆంధ్ర నుంచి చూసాము, లక్షల మంది మనకు హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారు. పర్టికులర్ కృష్ణాగుంట నుంచి. అయితే వాళ్ళు ఇక్కడ పెన్షన్ కోసం ఇక్కడికి వెళ్తారు, అక్కడ నుంచే ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ఇక్కడికి వస్తారు పెన్షన్ పేమెంట్ చేయడానికి. కాబట్టి దీస్ ఆర్ ఆల్ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి బట్ విలేజెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, అర్హత ఉన్న వాళ్ళు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రామిస్ చేసింది, దాని ప్రకారం డెఫినెట్ గా ఇండ్లు ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి. అండ్ సెకండ్ కి రైతు బీమా ఉందనుకో, డెఫినెట్ గా రైతు భరోసా, రైతు బీమా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇందిరమ్మ యువతకు మాత్రం డెఫినెట్ గా మనకు ఫిజికల్ గా వెరిఫికేషన్ లేని మాత్రం కాదు. ఎందుకంటే అతనికి ఇల్లు ఆల్రెడీ ఉందా లేదనుకోండి, గ్రామ సభ పెట్టి ఈజీ ఎక్స్పోజ్ అయిపోతుంది. అరే నీకు ఆల్రెడీ ఉంది కదా, నువ్వు వదిలేరా, లేని వాళ్ళకి ఇచ్చేరా అని ఒక రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఆ విషయంలో కొంచెం గొడవ కూడా కావచ్చు. గొడవలు గ్రామ సభ అంటే గ్రామ సభ అంటేనే డిస్టర్బెన్స్. ఎందుకంటే ఎవరు ఒక నలుగురు కుటుంబ సభ్యుల మధ్య యూనిటీ లేనప్పుడు గ్రామంలో అందరి మధ్య నా గురించి నువ్వు చెప్పి కంప్లైంట్ ఇస్తావా? ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారే ఉంటారు, నా గురించి నువ్వు కంప్లైంట్ ఇస్తావా అంటే నిజంగా ఆయనకు అర్హత లేదు. అర్హత లేకపోయినా అతను రేషన్ కార్డు వస్తుంది, అర్హత లేకపోయినా రైతు భరోసానో మీరు అన్నట్టు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది.
పాప అసలైన అర్హుడు అడుగుతాడు, శ్రీకాంత్ రెడ్డి గారు మీకు ఇల్లు ఉంది కదా, మీకు అది ఉంది కదా, మీరు ఎట్లా తీసుకుంటారని. మరోజు నీ సంగతి చూసుకుంటా అంటాడు గ్రామ సభలో. మరోజు చూసుకునే శ్రీకాంత్ రెడ్డి గారు చూసుకోవచ్చు కూడా. మరి అట్లనే మరి గ్రామ సభ పెట్టాలనేది ఇంకో ఇష్యూ. ఊర్లలో పేదవాడు ఊర్లలో ఈజీ తెలిసిపోతుంది గురు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఊర్లలో నిజంగా పేదవాడు ఎవరున్నారో నిజంగా తెలుస్తుంది, తెలియకనే ఉండదు. కానీ ఎవరికి వాళ్ళు గుర్తు చెప్పుడు కాకుండా ఉంటారు కానీ ఆగదు. ఎందుకంటే ఆగదంటే నష్టపోయినప్పుడు ఆగదు. ఇప్పుడు అందరికి వచ్చినప్పుడు అనర్హుడికి వస్తే అర్హుడు ఏం మాట్లాడు, ఎందుకంటే నాకు కూడా వచ్చింది కదా, నాకెందుకు లేదు శ్రీకాంత్ రెడ్డికి, నాకైతే వచ్చింది కదా, శ్రీకాంత్ రెడ్డికి రాకూడదు, రాకుండా కూడా వచ్చింది అయినా నాకెందుకు, నాకు రాకపోతే కదా అని అనుకుంటాడు. ఎందుకంటే రాకపోతే ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు, నీకు వచ్చింది అని. శ్రీనివాస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది గవర్నమెంట్ లో మనకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, అగ్రికల్చర్ కనెక్షన్స్. గవర్నమెంట్ స్కీమ్ ఏముంటుంది, 6,000 రూపాయలు పెడితే మీకు అగ్రికల్చర్ కనెక్షన్ ఉంటాయి, ఇస్తాము అన్నట్టు గవర్నమెంట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఏంటంటే 6,000 రూపాయలు కడితే మీకు ఇప్పుడు ఇప్పుడే చేంజ్ టైంలో తెలియదు కానీ జనరల్ మా పొలం తీసుకుని 6,000 రూపాయలు ఉంటుంది. 6,000 రూపాయలకి అగ్రికల్చర్ పవర్ కనెక్షన్ ఇచ్చేది. కానీ దాంట్లో ఏముండేది, అసలు అనౌన్స్ చేయండి ఏముంటుండే, రైతే పోల్స్ రైతు తెచ్చుకోవాలి, వైరు రైతు తెచ్చుకోవాలి, ట్రాన్స్ఫార్మర్ రైతు తెచ్చుకోవాలి. మొత్తం బిల్లు 2 లక్షల రూపాయలు పెట్టింది. బయట పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసేది 6,000కి మేము అగ్రికల్చర్ కనెక్షన్ అంటారు. ఇవన్నీ నడుస్తాయి. మరి దాంట్లో లంచం ఒకటి, దాంట్లో 2,000 ఇవ్వాలి. అది కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఇఫ్స్ అండ్ బట్. అందుకే ఇలాంటి గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసేది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంటంటే డెఫినెట్ గా తను ఫిల్టర్ చేయాలని చూస్తున్నారు, లేదు అని కాదు. దట్స్ వెరీ క్లియర్. ఈ వాంటెడ్ టు ఫిల్టర్ పీపుల్, ఎలిజిబుల్ పర్సన్ ఎవరికి ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి. అంటే చాలా మంది ఎక్కడో చోట దీనికి ఏదో చోట శ్రీకారం చుట్టాలి, ఎవరికైనా పని, ఏ ప్రభుత్వాలకైనా పని కదా. ఇప్పుడు అందరికీ దళిత బంధు అంటారు వాళ్ళు, అప్పుడు ఏదో అన్నారు కానీ అది నిజంగా సాధ్యమా కాదా? ఒక్కొక్కరికి 10 లక్షలు దళిత బంధు అంటే, దళిత బంధు అయిన తర్వాత ఆగుతున్నా బీసీ బంధు ఆగుతున్నా అంటే మైనార్టీ బంధు ఆగుతున్నా అంటే గిరిజన బంధు. కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఎవరికైనా సరే కాసేపు రాజకీయాల కోసం మాట్లాడుకున్నా ఇంటర్నల్ గా ఎక్కడో చోట దీనికి ఏదో చోకంగా చెక్ పెట్టాలని అనుకుంటారు. మనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు కదా, కొంతమంది కమిషన్ తీసుకుని దళిత బంధు ఇచ్చారని, 2 లక్షలు తీసుకున్నారని చెప్పారు కదా, ఓపెన్ గా చెప్పాడు కదా. కాబట్టి ఇది అన్ని పోవాలి అంటే డిఫరెంట్ గా కొన్ని స్కీమ్స్ లో మాత్రం డిఫరెంట్ గా మనకు గ్రామ సభ పెడితే ఈజీ తెలిసిపోతుంది ఎలిజిబుల్ ఉన్నారో ఎవరు లేదు. ముందు పివి గారు, ముందుగా మీకు అట్లాగే